గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ కేవలం 999 రూపాయలకే విత్ 10% డిస్కౌంట్ అవైలబుల్ అండ్ ఈ ఆఫర్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా కూడా ఇవ్వబడుతుంది ఫర్ ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే అండ్ ఈ ఆఫర్ కూడా 1 year వ్యాలిడిటీ ఉంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఈ కోర్సులో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఫర్ ఓన్లీ 3999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ హైకోర్ట్ ఆన్లైన్ కోర్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఫర్ ఓన్లీ 999 రూపీస్. తెలంగాణ జేఎల్ పేపర్ 1 విత్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపీస్ మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి కూడా పేపర్ 1 కి సంబంధించిన జనరల్ స్టడీస్ బుక్స్ 4 ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే పేపర్ 1 కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 4999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి సంబంధించి కూడా జనరల్ స్టడీస్ కి సంబంధించిన 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు పేపర్ 1. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ కి సంబంధించిన మెటీరియల్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది పేపర్ 1 కి సంబంధించిన బుక్స్. తెలంగాణ గురుకుల సోషల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్ కి సంబంధించిన 4 పుస్తకాలు విచ్ ఆర్ పేపర్ 1 ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ టీఆర్టీ ఎస్టీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ కి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా ఇలా ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్టీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఏపీడిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ దీనికి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా ఏ ప్యాకేజ్ అయినా సరే కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ ని గనక మీరు పొందాలి అని అనుకుంటే ఇమ్మీడియట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ ని మీరు పొందొచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్స్ 8070555777 9032064822. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు ఈ చాప్టర్లో అనేది చూద్దాం అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుంటున్నామంటే ఒకవేళ సిరీస్ అనేది వాడు ఇచ్చినటువంటి శ్రేణి ఏదైతే తీసుకుంటామో అంకెల శ్రేణి లేదా సంఖ్యల శ్రేణి తీసుకుంటే అది క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి లాజిక్స్ మనకు అప్లై చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఎలాంటి లాజిక్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ప్లస్ అనేది లాజిక్ ఉంటుంది, అంటే డిఫరెన్స్ అనేది లాజిక్ మనం అప్లై చేయాలి. సో డిఫరెన్స్ అంటే వ్యత్యాసము, అది ఎలా అప్లై చేస్తాము, ఏ విధంగా మనకు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తామనేది మనం చూద్దాం అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. సో వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్ గివెన్ బిలో. ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చినది ఏదనేది మనం కనిపెట్టాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సో హెడ్డింగ్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద సిరీస్ ఇంక్రీజెస్ స్లోలీ. మనకి ఎగ్జామ్లో ఓకే, సో హెడ్డింగ్ అనేది ఇస్తాడా, ఇవ్వడు. ఓకే, సో మనం ఏం చేయాలి, ఆ ఇచ్చిన సిరీస్ స్లోగా ఇంక్రీజ్ అవుతుందా లేదా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందా, ఓకే క్రమంగా పెరుగుతుందా లేదా ఓకే వేగంగా పెరుగుతుందా అనేది మనము చూసుకోవాలి. ఓకే, ఇక్కడ సిరీస్ చూసినట్లయితే సో 4 నుంచి 8 వస్తుంది, 8 నుంచి 12 వస్తుంది, సో 12 నుంచి 16 వస్తుంది, 16 నుంచి 20 వస్తుంది. సో క్రమంగా స్లోగా పెరుగుతుంది కాబట్టి మనం ఏం అప్లై చేయాలి, సో డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ఓకే, సో లేదా మనకు ఆల్రెడీ ఏం తెలుసు, ముందు నెంబర్కి ఏదన్నా ఒక సంఖ్యను లేదా అంకెను ఇంకే కూడినప్పుడు దాని తర్వాత అంకె అనేది వస్తుంది. ఏదైనా 2 పక్క నెంబర్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో చూద్దాం.
సో 4 నుంచి మనకు 8 అనేది వస్తుందన్నమాట. సో 4 నుంచి 8 అనేది ఎలా వస్తుంది? 4కి కనుక మనం 4 యాడ్ చేస్తే 4కి ఇంకొక 4 యాడ్ చేస్తే కలిపితే మనకు సో ఈ 8 అనేది వస్తుంది. అదేవిధంగా 8 నుంచి 12 అనేది ఏ విధంగా వస్తుంది? 8కి ఎంత కూడాలి? 4 కూడితే ఓకే. సో 4 అనేది యాడ్ చేస్తే 8కి 12 అనేది వస్తుంది. అదేవిధంగా 12 నుంచి 16 ఓకే. 12 నుంచి 16 సో ఎలా వస్తుంది? 12కి 4 యాడ్ చేస్తే. సో ఈ ప్రాబ్లం చూస్తున్నప్పుడు ఓకే. సో మీకు లెటర్ సిరీస్ ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో సేమ్ పద్ధతిలో ఓకే సేమ్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తున్నట్టు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సేమ్ ప్రొసీజర్ కాబట్టి మనం ఫస్ట్ లెటర్ సిరీస్ ఓకే సో డిస్కస్ చేసుకున్న తర్వాత సో నంబర్ సిరీస్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. సో 16 నుంచి ఓకే సో 20 రావాలి. 16 నుంచి 20 రావాలి. ఎలా వస్తుంది? 16కి ఎంత యాడ్ చేయాలి? 16కి మరలా 4 యాడ్ చేస్తే మనకు 20 వస్తుంది. సో 20 నుంచి ఇప్పుడు నా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి ఓకే సో నంబర్ రావాలంటే ఏం చేయాలి? చూడండి, ప్రతి సక్సెసివ్ లెటర్ ప్రతి పక్క ఉన్నటువంటి ఏ 2 నంబర్లు తీసుకున్నా మొదటి ఓకే సో మొదటి నంబర్ నుంచి దాని తర్వాత నంబర్ రావాలి అంటే సో ముందున్న నెంబర్కి 4 యాడ్ చేస్తే దాని తర్వాత ఉన్న నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు 20 అనేది మనకు ముందున్న నెంబరు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి నెంబరు, దాని తర్వాత నెంబర్. ఇప్పుడు 20కి మనకి ఎంత కలిపితే మనకు తర్వాత నెంబర్ అనేది వస్తుంది? 4 కలిపితే కదా వస్తుంది. సో కాబట్టి 20 + 4 తీసుకున్నాము అంటే సో ఇక్కడ ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఈ 24 ఏ ఆప్షన్లో ఉంది? లాస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే సో గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ద సిరీస్ ఇంక్రీజెస్ స్లోలీ మనం ఏ టైప్ లాజిక్ అనేది అప్లై చేయాలి? డిఫరెన్స్, వ్యత్యాసం తీసుకోవడం. ఏదైనా పక్క ఉన్నటువంటి 2 అంకెలు లేదా సంఖ్యల మధ్య ఓకే వ్యత్యాసం తీసుకుంటే మనకు లాజిక్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా? సో చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? సో వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ నంబర్ సిరీస్? ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చినది ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సన్ట్రేషన్ ఏంటి? ఇచ్చినటువంటి సంఖ్యా శ్రేణి లేదా అంకెల శ్రేణి నంబర్ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందా ఓకే డిక్రీజ్ అవుతుందా ఓకే అనేది చూసుకుంటాం అనమాట. ఒకవేళ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, పెరుగుతూ ఉంటే ఓకే సో అది వేగంగా పెరుగుతుందా లేదా క్రమంగా పెరుగుతుందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సిరీస్ని కనుక మనం చూసినట్లయితే ఇది క్రమంగా పెరుగుతుంది కదా, పెద్ద గ్యాప్ అయితే ఏం లేదనమాట. సో ఏ 2 నంబర్లు తీసుకున్నా కానీ చాలా దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి నంబర్స్ ఓకే మనం ఏం చెప్పొచ్చు? క్రమంగా పెరుగుతున్నటువంటి అంకెలు లేదా సంఖ్యలు అని చెప్పొచ్చు అనమాట. సో చూద్దాం. 2 నుంచి 3 రావాలి అంటే ఏం చెప్పొచ్చు మనం? ఓకే సో 1 యాడ్ చేయాలి. సో 2కి 1 యాడ్ చేస్తే మనకు ఓకే సో 3 వస్తుంది. సో 3 నుంచి 5 రావాలంటే ఏం చెప్పొచ్చు? 2 యాడ్ చేయాలి. ఓకే సో 3 నుంచి 8 రావాలంటే ఏం చేయొచ్చు? 3 యాడ్ చేస్తే 5కి 3 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో 8 నుంచి 12 ఓకే రావాలంటే ఏం చెప్పొచ్చు మనం? ఓకే సో 4 యాడ్ చేస్తే సరిపోతుంది. సో 12 నుంచి 17 రావాలి అంటే ఓకే సో మనం ఎంత యాడ్ చేయాలి? ఓకే సో ఇక్కడ 5 యాడ్ చేయాలి. సో జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ప్రతి 2 ఓకే సో అంకెల మధ్య ఓకే వ్యత్యాసం ఎలా వస్తుంది? ఫస్ట్ వచ్చేసి +1 వచ్చింది, తర్వాత +2 +3 +4 +5 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుందా లేదా పెరుగుతూ పోతుంది కదా వ్యత్యాసం కూడా. సో ఇక్కడ 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది, 5కి 3 యాడ్ చేస్తే 8 వస్తుంది, 8కి 4 యాడ్ చేస్తే 12 వస్తుంది, 12కి వచ్చేసి 5 యాడ్ చేస్తే 17 వస్తుంది. ఇప్పుడు 17 నుంచి మనకు నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 5 తర్వాత ఎంత యాడ్ చేయాలి? 6 కదా. ఓకే సో కాబట్టి 17కి 6 కలిపాం, 17కి 6ని యాడ్ చేసాం, ఎంత వస్తుంది? 23 వస్తుంది. సో 23 ఎక్కడుంది? మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే సో ఈ విధంగా మనము ఓకే సో సిరీస్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిఫరెన్స్ తీసుకొని ఏదైనా పక్క ఉన్నటువంటి ఓకే సో నంబర్స్ మధ్యలో వ్యత్యాసం తీసుకుంటే ఆ వ్యత్యాసం ఒక ఓకే సో క్రమాన్ని ఫాలో అవుతుంటుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది, ఒక లాజిక్ అనేది ఫాలో అవుతుంటుంది. ఆ లాజిక్ ఐడెంటిఫై చేసి మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే సో చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ టైప్ చూద్దాం.
సో ఇఫ్ ద సిరీస్ డిక్రీజెస్ స్లోలీ, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో సిరీస్ కనుక ఇంక్రీజ్ అవుతుంటే, స్లోగా ఇంక్రీజ్ అవుతుంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో జస్ట్ కాన్సెప్ట్ మీకు నేర్పించడం కోసం సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అప్పుడు మీకు సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి లాజిక్స్ ఏ విధంగా ఇచ్చుంటాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనము సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఓకే సో వాటితో మనం ప్రాక్టీస్ అనేది చేద్దాం, సాల్వ్ అనేది చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద సిరీస్ డిక్రీజెస్ స్లోలీ. ఓకే, సో సిరీస్ అనేది డిక్రీజెస్ స్లోలీ అయినా ఏమవుతుంది. ఓకే, సో డిక్రీజెస్ స్లోలీ అన్నప్పుడు అంటే క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు ఏ లాజిక్ అప్లై చేయాలి, మైనస్ అయి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి, మొదటి ముందున్నటువంటి అంకెలో నుంచి ఏదో ఒక అంకెను కానీ సంఖ్యను కానీ తీసివేస్తే దాని తర్వాత అంకె అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా రెండు ప్రక్క ఇంకే అంకెలు లేదా సంఖ్యలు తీసుకున్నప్పుడు. ఓకే, సో దానికి కూడా మనకు లాజిక్ ఏంటి, డిఫరెన్స్ లాజికే అంటాం అనమాట. డిఫరెన్స్ అంటే వ్యత్యాసం తీసుకోవడం, డిఫరెన్స్ లాజికే మనము అప్లై చేయాలి. సో చూద్దాం, ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ ఓకే, సో 48, 43, 38, 33, 28. సో ఈ సంఖ్యలన్నీ కూడా ఓకే క్రమంగా తగ్గుతున్నాయి కదా, అంటే మెల్లగా తగ్గుతున్నాయి అన్నమాట. సో కాబట్టి సో చూద్దాం, డిఫరెన్స్ తీసుకుందాం. 48 ఓకే 43, 48 నుంచి ఓకే సో మనకి 43 రావాలంటే ఎంత తగ్గించాలి, 5 తగ్గించాలి. 48లో నుంచి 5 తగ్గిస్తే 43 వస్తుంది. సో 43 నుంచి మనకు 38 రావాలంటే ఓకే సో ఎంత తగ్గించాలి, 43లో నుంచి 38 రావాలన్నా కానీ ఓకే సో 5నే తగ్గించాలి. ఓకే 5 తగ్గించాలి. సో తర్వాత వచ్చేసి 38 నుంచి 33 రావాలన్నా 5ఏ తగ్గించాలి. ఓకే, సో 33 నుంచి 28 రావాలన్నా 5 తగ్గించాలి. ఇప్పుడు 28 నుంచి మన ఆన్సర్లో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సినటువంటి అంకె రావాలన్నా కానీ ఏం చేయాలి, 28లో నుంచి 28లో నుంచి 5 తగ్గిస్తేనే కదా ఓకే సో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా 5 తగ్గించాలి. 28లో నుంచి 5 తీస్తే ఎంత అవుతుంది, ఓకే సో 28లో నుంచి 5 తగ్గిస్తే ఎంత అవుతుంది, 20 ఓకే సో 3 అవుతుంది అనమాట. సో 23 అవుతుంది. అంటే ఏ ఆప్షన్లో ఉంది మనకి ఇక్కడ, సో థర్డ్ ఆప్షన్లో సో ఈ ఆన్సర్ మనకు ఇచ్చాడు. ఓకే, సో చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చినది అని చెప్పి అడుగుతున్నాను అనమాట. వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోవింగ్ నంబర్ సిరీస్. ఇక్కడ చూసినా కానీ ఈ క్రమంలో మనకు అంకెలు లేదా సంఖ్యలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ఓకే, సో 95 నుంచి 94 వస్తుంది. 95 నుంచి 94 వస్తుంది. ఎలా వస్తుంది, ఎంత తీసేసేయాలి, 95లో నుంచి 1 తగ్గిస్తే మనకు 94 వస్తుంది. 94లో నుంచి 92 వస్తుంది. ఓకే, 94లో నుంచి 92 రావాలంటే ఎంత తగ్గించాలి, 2 తగ్గించాలి. ఓకే, 92లో నుంచి ఓకే 89 రావాలంటే ఓకే సో ఎంత తగ్గించాలి, 3 తగ్గించాలి. 89లో నుంచి ఓకే సో 85 రావాలంటే ఎంత తగ్గించాలి, ఓకే సో 4 తగ్గించాలి. సో 85లో నుంచి 8 రావాలంటే 5 తగ్గించాలి. సో క్రమంగా ఎంతెంత తగ్గిస్తున్నాం, సో మొదటి 2 అంకెల మధ్యలో ఓకే సో 1 తగ్గింది. సో తర్వాత 2 అంకెల మధ్యలో 2 తగ్గుతుంది, తర్వాత 3 తగ్గుతుంది, తర్వాత ఓకే సో 4, తర్వాత 5. సో ఇప్పుడు 80కి నెక్స్ట్ ఏదైతే రావాలో ఆ నెంబర్కి మధ్యలో ఓకే సో ఎంత వ్యత్యాసం ఉండొచ్చు, ఖచ్చితంగా 6. అది తగ్గాల పెరగాల, ఓకే తగ్గాలి. ఎందుకు, సో ఇక్కడ ఇచ్చినటువంటి సో శ్రేణి తగ్గుతుంది కాబట్టి. 80లో నుంచి 6 తీసేసాము అంటే మనకి ఎంత వస్తుంది, 74 వస్తుంది, 74 వస్తుంది. సో 80లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేసామంటే సో మొత్తం ఓకే 74 వస్తుంది. ఏ ఆప్షన్లో ఉంది మనకు, సో ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్లో మన ఆన్సర్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు నంబర్ సిరీస్ కనుక తగ్గుతూ ఉంటే, క్రమంగా తగ్గుతూ ఉంటే ఏం చేయాలి, వ్యత్యాసం తీసుకోవాలి. నంబర్ సిరీస్ కనుక ఇంకే పెరుగుతూ ఉన్నా కానీ వ్యత్యాసం తీసుకోవాలి. పక్క ఉన్నటువంటి ఏదైనా 2 అంకెలు లేదా సంఖ్యల మధ్య వ్యత్యాసం తీసుకుంటే మనకు లాజిక్ అనేది అర్థమైపోతుంది. ఓకే, సో తర్వాత చూద్దాం. ఓకే, ఇఫ్ ద సిరీస్ ఇంక్రీజెస్ షార్ప్లీ. సో ఒకవేళ సిరీస్ కనుక షార్ప్గా అంటే వేగంగా పెరుగుతూ ఉంది అనుకుందాం. సో ఏమని చెప్పాను, మల్టిప్లికేషన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ ఓకే సో అడిషన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ మైనస్ ఉండొచ్చు, సో స్క్వేర్స్ రిలేటెడ్ లాజిక్స్ ఉండొచ్చు,
క్యూబ్స్ రిలేటెడ్ లాజిక్స్ కూడా ఉండొచ్చు. అంటే స్క్వేర్ +1 అయినా ఉండొచ్చు, స్క్వేర్ -1 అయినా ఉండొచ్చు, క్యూబ్ +1 అయినా ఉండొచ్చు, క్యూబ్ -1 అయినా ఉండొచ్చు. -1 ఎందుకు ఉండాలి, +1 ఎందుకు ఉండాలి? వాడు +4 చేస్తాడు, +5 అయినా చేయొచ్చు. ఓకే, సో -4 చేయొచ్చు. ఓకే, సో +4 చేయొచ్చు. ఓకే, సో అంటే ఒక ప్యాటర్న్ అనేది వాడు ఎలాగైనా ఫామ్ చేయొచ్చు. ఓకే, సో దీనిపైన కూడా మనం క్వశ్చన్స్ ఓకే ఆన్సర్ చేయాలంటే ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు గ్రిప్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకోవాలి, ఎన్ని లాజిక్స్ ఉంటాయో ఓకే తెలుసుకోవాలి. తర్వాత ఓకే సో కంప్లీట్గా చాప్టర్ విన్న తర్వాత మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఓకే సో ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఈ సిరీస్ చూసామంటే ఈ శ్రేణిలో సో షార్ప్లీ ఇంక్రీజ్ అంటే దాని అర్థం ఏంటి, వేగంగా పెరగడం అంటే దాని అర్థం ఏంటో చూడండి. 4 నుంచి 12 వస్తుంది. ఓకే, సో 12 నుంచి 36 వస్తుంది, 36 నుంచి 108 వస్తుంది, 108 నుంచి 324 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలు ముందున్నటువంటి సంఖ్యతో పోల్చినప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయా ఓకే ఒక్కొక్క స్టెప్లో. సో ఈ విధంగా సో వేగంగా ఓకే తర్వాత సంఖ్యలు కనుక పెరుగుతూ ఉంటే ఓకే ముందు అంకెలతో పోల్చినప్పుడు ఇలాంటి క్రమాన్ని ఇలాంటి ఓకే శ్రేణిని మనము ఓకే సో ఇంక్రీజింగ్ షార్ప్లీ అని చెప్పి చెప్పొచ్చు, లేదా వేగంగా పెరుగుతున్నటువంటి శ్రేణి అని చెప్పి చెప్పొచ్చు. అలాంటప్పుడు లాజిక్స్ ఏముంటాయి, ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ మైనస్, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ రిలేటెడ్ లాజిక్స్ అయినా ఉండొచ్చు అనమాట. సో చూద్దాం ఇక్కడ లాజిక్ అనేది ఎలా ఇచ్చాడో మనం చూద్దాం. ఓకే, సో 4 నుంచి 12 రావాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం వర్క్ చేయకపోవచ్చు. ఓకేనా, స్లోగా ఇంక్రీజ్ అవుతున్నా స్లోగా డిక్రీజ్ అవుతున్నా అప్పుడు మాత్రమే డిఫరెన్స్ అనే లాజిక్ యూజ్ అవుతుంది. ఓకే, షార్ప్గా ఇంక్రీజ్ అవుతున్నా లేదా షార్ప్గా డిక్రీజ్ అవుతున్నా, వేగంగా పెరుగుతున్న శ్రేణి వేగంగా తగ్గుతూ ఉన్నా కానీ శ్రేణి ఈ డిఫరెన్స్ అనేది ఓకే వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, సో చూద్దాం. 4 నుంచి నాకు 12 రావాలి అంటే సో 3తో ఓకే సో గుణిస్తే సరిపోతుందా? 4ను కనుక 3తో గుణించాను ఓకే అంటే ఏమవుతుంది, సో 12 వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా 12 నుంచి 36 అనేది ఏ విధంగా తీసుకోవచ్చు ఓకే సో 12 నుంచి 36 చూద్దాం. సో 12 నుంచి 36 ఏ విధంగా తీసుకురావచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు 12 × 3 12 3 36, 12 × 3 12 3 is 36 అని మనకు ఆల్రెడీ తెలుసు. సో సిమిలర్లీ ఓకే సో 36 నుంచి 108 రావాలంటే నథింగ్ బట్ ఓకే సో ఇంటూ 3నే కదా, 36 3 ఓకే సో 108. సో 36 × 3 ఈజ్ నథింగ్ బట్ 108 కదా. ఓకే, సో నా 108 నుంచి 324 రావాలంటే అగైన్ 3నే కదా. సో 108 × 3 ఈజ్ నథింగ్ బట్ 324 వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటి, ప్రతి తర్వాతి సంఖ్య కూడా ముందున్నటువంటి అంకెను 3తో గుణించినప్పుడు మనకు దాని తర్వాత అంకె లేదా తర్వాత సంఖ్య వస్తుంది. కాబట్టి ఇదే లాజిక్ని మనము ఇక్కడ కూడా అప్లై చేయొచ్చా? సో క్వశ్చన్ మార్క్ ప్లేస్కి ముందు ఏముంది, 324 ఉంది, 324 ఉంది. సో ఈ 324ని ఏం చేస్తే మనకు క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి ఇంకే నంబర్ వస్తుంది, సో 3తో గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే సో 324 × 3 చేయాలి. సో ఇలా మనం పెన్ను పేపర్ యూజ్ చేసి రాసి మనం మల్టిప్లై చేసి ఆన్సర్ తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? లేదు, అన్ని క్వశ్చన్స్కి అవసరం లేదు. ఇక్కడ చూడండి, సో నేను 3 × 4 చేశాను అంటే 3 × 4 చేస్తే ఏమొస్తుంది, 12 వస్తుంది అనమాట. ఓకే, సో 12 వస్తుంది కదా. అంటే రైట్ సైడ్ కుడివైపు నుంచి నాకు మొదటి స్థానంలో ఓకే ఒకట్ల స్థానంలో ఏముండాలి, 2 అనేది ఉండాలి. మొదటి స్థానంలో ఓకే ఒకట్ల స్థానంలో ఏముండాలి, 2 ఉండాలి. ఎన్ని ఆప్షన్స్లో నాకు మొదటి స్థానంలో అంటే ఒకట్ల స్థానంలో 2 ఉంది అంటే ఒకే ఒక్క ఆప్షన్లో ఉంది. ఓకే, సో ఒకే ఒక్క ఆప్షన్లో ఉంది కాబట్టి నేను మిగతాది మల్టిప్లై చేయను, మిగతాది నేను గుణించాను. ఓకే, సో 3ని 2తో ఓకే సో ఈ 3తో నేను గుణించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? లేదు. సో ఒకవేళ గుణించినా మనకు వచ్చేది అది అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం తక్కువ టైంలో ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో టైం చేసుకునేటువంటి మెథడ్ ఇదనమాట. ఓకే, సో ఆన్సర్ 974. సో మీకోసం మల్టిప్లై చేసి ఓకే సో చూద్దాం. ఓకే, సో 3 × 4 12 అవుతుంది, 3 × 2 ఓకే 6 + 1 7 అవుతుంది. సో 3 × 3 9. ఓకే, సో 972 అయిపోతుంది అనమాట. ఓకే.